శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి శనగపప్పు కొబ్బరికాయ వండుకుందామండి. ఇదిగోండి పచ్చి శనగపప్పు 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇది ఒక అరగంట అయిందండి నానబెట్టుకుని. అలా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి. ఇదిగోండి ఒక కొబ్బరికాయ, ఈరోజు సోమవారం కదా దేవుడి దగ్గర కొట్టుకున్నాను. ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి పెట్టుకున్నానండి. ఇంకా పోపు కూడా చూపిస్తాను. ఇవి కూరుకోవాలి కదా. ఈ లోగాలో మనం ఏం చేద్దామంటే అండి, ఎసరు పెట్టుకున్నాను పప్పుకి. ఈ పప్పు ఇందులో వేసేస్తాను, ఉడుకుతుంది కదండి. మూత పెట్టేసుకుంటే పొంగిపోతుందండి. కొంచెం స్లోలో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. పప్పు పొంగిపోతుంది, కొంచెం స్లోలో పెట్టుకుందాము, ఉడుకుతుంది. ఈ లోగాలో మనం కొబ్బరికాయ చెక్కుని అన్నీ చేసుకుంటామండి. మిక్సీలో వేసేసుకుంటాం ముక్కలు తీసుకుని. చూడండి, ఇదిగో పప్పు ఇలా ఉడుకుతుంది. మీకు కొబ్బరికాయ చూపించాను కదా, ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను, మిక్సీలో పట్టుకుంటాను. కూరలాగా అవుతుందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ముక్కలు కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందన్న అది ఇదిగో చూడండి, పప్పు ఇలా ఉడికింది. చూడండి, మెత్తగానే ఉడికింది కదా. ఇలా నొక్కితే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇదిగోండి కూర పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా, కూరంతైనా కూరుకోవచ్చు, లేకపోతే మిక్సీలో పట్టుకోవచ్చు. వేసాం ఇంకా ఆనియన్స్ ఒకటి, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, వేసేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసాను, కారం కూడా వేసుకుందామండి. కారం నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. ఏంటి మనం ఎండుమిర్చి కూడా పోపు వేసుకుంటాం కదా, అంచేత వాటర్ కొంచెం తక్కువ వచ్చింది. కొంచెం వాటర్ కూడా వేస్తాను. ఉడుకుతుందండి ఇలాగా. కాసేపు ఉడికితే మనకి బాయిల్ అయిపోద్ది. అప్పుడు పోపు వేసేసుకుందామండి. మూత పెట్టుకుందాం కాసేపు. చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి, చాలా బాగా ఉడుకుతుంది కదా. కొంచెం ఉడికితే మనకి పోపు వేసేసుకుందాం. కొబ్బరికాయ శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా మంచిది. శనగల్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మీకు తెలుసు కదా. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాం, ఇంకా దగ్గరికి వస్తుంది. ఇంకా కొంచెం మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు పోపు వేసుకుందామండి. ఉప్పు వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు చూడండి ఉడికిపోతుంది. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇదిగో చూడండి, సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సారకపోతే అప్పుడు చూసుకుని తర్వాత వేసుకోవచ్చండి. పోపు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఉడికిపోయిందని పప్పు అయితేని కట్టేస్తాను. పోపు ప్రిపేర్ చేసుకుని మనం పోపు వేసేసుకుందామండి. కట్టేసాను. చూడండి ఉప్పు వేసాను కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. టేస్టీగా ఉంటుందండి గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటేనే. ఇక వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్కి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ పెట్టాను. కొంచెం ఆవాలు వేసుకున్నాము. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకో కచ్చపచ్చ దంచుకున్నానండి. వెల్లుల్లి రేఖలు కూడా వేసాను. చూడండి
నిమిషంలాగా వేపుకున్న తర్వాత బాగా వేగితే పోపు టేస్టీగా ఉంటుందని పప్పు. ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. పోపు ఇంకా కొంచెం ఒక్క నిమిషం వేస్తే మనకి టేస్టీగా ఉంటుంది. పోపు చాలా బాగా వేగిందండి. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాము. చూడండి ఎలా ఉందో పప్పు చాలా బాగా వచ్చింది కదా. కట్టేస్తానండి ఈసారి. వీడియో కూడా ముగిస్తాను. ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే.